అని చెప్పి ఆగారుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు కూడా నీతో మాట్లాడేది ఏంటో తెలుసా? ఇన్ని రోజులు వాక్యాన్ని విన్నా, ఇన్ని రోజులు దేవుని బోధన వింటున్నా, ఎంతోమంది సేవకులు నీకు బోధిస్తున్నారు, ఎన్నోసార్లు వాక్యం ద్వారా దేవుడు బలపరిచాడు, ఎన్నో సాక్ష్యాలు విన్నావు, ఎన్నో దేవుడు బలమైన కార్యాలు అందరి జీవితంలో చేశాడు. మరి నీ జీవితంలో కూడా చేస్తాడు కదా. ఇన్ని సంవత్సరాలుగిన్న వాక్యం, ఇన్ని సంవత్సరాలుగిన్న మాటలు, ఇన్ని సంవత్సరాలుగా దేవుడు చేసిన కార్యాలు నీకు గుర్తుకు రావటం లేదా? నీకు జ్ఞాపకం రావటం లేదా? దేవుని వాక్యము నీ బాధల్లో నీకు ధైర్యాన్ని ఇవ్వటం లేదా? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు నీలో నీవు నలిగిపోతున్నావు? అసలు ఈ కష్టంలో నుంచి నేను బయటికి రానేమో అని, చచ్చిపోతానేమో, అసలు ఎలాగైపోయానని ఎందుకు నువ్వు అంత ఏడవలసిన పనేంటి? అంత దిగులు పడిపోవలసిన పనేంటి? నీకంటే పెద్ద కష్టాలు, నీకంటే భయంకరమైన పరిస్థితుల్లో నుంచి, నీకంటే మరణం నుంచి, నీకంటే త్రాగుబోతులు, నీ భర్త కంటే త్రాగుబోతులు, భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు ఎందరినో ఇడిపించాడని విన్నావు. ఎన్నో కార్యాలు ఎవరి జీవితంలోనో కాదు, నీ జీవితంలోనే ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు కదా. ఎన్నోసార్లు మరణం నుంచి పిలిచాడు కదా, ఎన్నోసార్లు సజీవులుగా నిలబెట్టాడు కదా, ఎన్నోసార్లు మరణ పంచుల్లో నుంచి పిలిచిన దేవుడు ఈ రోజు నిన్ను వదిలేస్తాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు?